పల్లవి ఆ రౌడీని ఒక్క షాట్ ఇచ్చేసరికి అతను కింద పడిపోతాడు. ఇక పడిపోయేసరికి ఒక్కసారిగా దంతం ఊడిపోతుందనమాట. ఏ వీడు అమాయకుడు కాబట్టి దొరికిపోయాడు, నేను దొరకనుగా అని చెప్పి ఇంకో రౌడీ ఇక బైక్ ఎక్కి పారిపోతూ ఉంటే పల్లవి వెనకాల బైక్ పట్టుకొని ఆపుతుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న చరణ్ అంటాడు, నేను ముందే చెప్పాను కదరా మీకు దొరికే దాంట్లో నేను వాటర్ రానని, మొత్తం అంతా తీసుకోండి, నాకేం అవసరం లేదు, పల్లవి ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నాకొద్దు బాబోయ్, అక్క తప్పైపోయిందక్క, ఏదో ఏదో తెలియక ఏడిపించానక్క అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, తప్పు కదా, ఆడపిల్లలు ఏడిపించడం తప్పు కాదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీ, అది కాదక్క, ఆడపిల్లలనే కదా అబ్బాయిలు ఏడిపించేది, మగవాళ్ళని ఏడిపిస్తే మళ్ళీ వేరే రకంగా అనుకుంటారు కదా అందుకే అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే, ఆహా అవునా అని చెప్పి ఇంకో 4 వాయిస్తుంది. ఆ తర్వాత ఇక ఆ ఇద్దరు రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఆ తర్వాత చరణ్ అంటాడు, అవును పల్లవి నన్ను ఎందుకు రమ్మన్నావు ఇంతకీ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే 1 నిమిషం అని చెప్పి పల్లవి అంటుంది. ఈ లోపల ఒక ఆయన బైక్ మీద వచ్చి ఒక ఎన్వెలప్లో రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ ఇస్తాడనమాట. ఏంటి రిపోర్టు ఏంటిది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇప్పుడు పల్లవి అంటుంది, ఇది మన రాము చనిపోయాడు కదా, అయితే నిజంగా చనిపోయాడా లేదంటే ఎవరైనా యాక్సిడెంట్గా చనిపోయాడా ఎలా ఏంటనేది తెలుసుకుంటారు కదా, ఆ విధంగా ఆ రిపోర్టు. అయితే ఆ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే రాము సూసైడ్ కాదు, ఎవరు చంపేశారన్నట్టుగా అనగానే, ఏంటి రాముని ఎవరైనా చంపేశారా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నాకు అదే అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే ఇక వచ్చిన ఆయన అంటారు, ఈ రిపోర్ట్ ప్రకారం అయితే ఆ అబ్బాయికి కడుపు నొప్పి ప్రకారం చనిపోయింది కాదు అనగానే అప్పుడు పల్లవి, కానీ మన చనిపోయినప్పుడు అతని పాకెట్లో కడుపు నొప్పి భరించలేకే చచ్చిపోయాను అని చెప్పి రాశాడు అని చెప్పి అనగానే అప్పుడు వచ్చిన ఆయన అంటాడు, ఏమో ఇంకెవరైనా లెటర్ రాసి అలా పెట్టచ్చు కదా, కానీ కడుపు నొప్పితో మాత్రం రాము అయితే చనిపోలేదు. పైగా యాక్చువల్గా ఎవరైతే సూసైడ్ చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఒక యాంగిల్తో పైనుంచి దూకి చనిపోతారు, కానీ ఈ అబ్బాయి ఆ యాంగిల్లో పడి చచ్చిపోలేదు మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెనక నుంచి ఎవరైనా తోస్తే ఎలా పడి చచ్చిపోతారో ఆ యాంగిల్లో పడిపోయి చనిపోయాడు. సో ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి వీపు మీద తోసేసినట్టు ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఎవరివి ఏంటనేది ఎవరితో మ్యాచ్ అవుతాయి అనేది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో రాముది మాత్రం న్యాచురల్ డెత్ అయితే కానే కాదు, సూసైడ్ కాదు, ఎవరో చంపేశారు ప్లాన్డ్గా, అది ఏంటనేది ఫర్దర్గా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం అయితే ఇది అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విన్న పల్లవి చరణ్ చాలా షాక్ అవుతారు. ఇక చరణ్ అంటాడు, అసలు రాముని చంపే అంత ఇది ఎవరికి ఉంది, అసలు రాము ఎంత గుడ్ స్టూడెంట్, ప్రతి ఒక్కరికి రాము నచ్చుతాడే, ఇలా ఎవరు చేసుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి అంటుంది, రాముని చంపింది ఎవరైనా సరే నాతో ఎవరు ఉన్నా లేకపోయినా ఆధారాలతో పట్టుకుంటాను, వాళ్ళని పోలీస్ స్టేషన్ జైల్లో పెడతాను, అసలు రాము అంత మంచి వ్యక్తిని నాకు దూరం చేశాడు, ఎవరైనా సరే వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, నేను కూడా నీకు తోడుగా ఉన్నాను పల్లవి, నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఏదైనా సరే అసలు చంపింది ఎవరో మనకి తెలియాల్సిందే అని చెప్పి ఇక అంటాడనమాట పల్లవితోనే చరణ్. పక్క ఇక పల్లవి ఇంటికి వెళ్తుందనమాట, అదే గుండమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పల్లవి దగ్గరికి గుండమ్మ అలాగే ఇటు ఆదిత్య వస్తారు. ఏంటమ్మా పల్లవి ఏం ఆలోచిస్తున్నావు అనగానే అక్షిత గురించి అనగానే, అక్షిత గురించి ఏముంది అని చెప్పి అడగగానే, అది రాముది సూసైడ్ కాదంటమ్మా, ఇందాకే రిపోర్ట్స్ చూశాను, అందులో ఎవరో పైనుంచి తోసేసినట్టుగా ఉంది, అయితే అక్షిత ఇదంతా చేసిందేమో అని అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే, అక్షితకి రాముకి ఏం సంబంధం అని అలా ఎలా నీకు అనుమానం అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే అమ్మ, కాలేజ్లో నాటకం జరుగుతుంది, ఆ రిహార్సల్ అక్షిత నా మీద కోపంతో ఒక డైలాగ్ వేసింది, అట్లా ఏమనిందంటే, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నాతో పెట్టుకున్నావంటే ఇదే కాలేజ్ పై బిల్డింగ్కి తీసుకెళ్ళి పైనుంచి మెడ పట్టుకొని తోసేస్తాను, తల పగిలి చస్తావు రాములాగా అని చెప్పి అక్షిత అనింది. సో అందుకే అక్షితకి రాము చనిపోవడానికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పి పల్లవి చెప్పడంతో అప్పుడు గుండమ్మ అంటుంది, ప్రతి అనుమానం నిజం అవ్వాలని లేదు కదమ్మా, తనేదో కోపంలో అలా అనిందేమో అనగానే ఇక ఆదిత్య కూడా, అయినా అక్షతకి కోపం ఎక్కువ, కోపంలో అనిందేమో అనగానే కోపంలో కూడా అనుండొచ్చు, కానీ నాకెందుకో ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చూడాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక అదే టైంకి అటువైపుగా వెళ్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. ఇక వైష్ణవి వీళ్ళ మాటలు వింటూ ఉంటే ఇక అప్పుడే పల్లవి చెప్తుంది, ఇంకో విషయం ఏంటంటే అమ్మ, నేను అలాగే చరణ్ ఇద్దరం కలిసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నాము, ఆ రిపోర్ట్లో ఏం తెలియదంటే అది సూసైడ్ కాదు, ఎవరో చంపారు, ఎవరో తోసేశారు అని చెప్పి ఇదంతా ఉంది. పల్లవి అనింది కాబట్టే, అంటే నేను ఇంకోసారి ఇట్లా చేసావంటే పైనుంచి తోసేస్తాను రాములా
రాములాగా అని చెప్పి అనింది కదా, ఇక అందుకే నాకు అక్షిత మీద డౌట్గా ఉంది అని చెప్పి పల్లవి అన్న మాటలు మొత్తం అంతా వినేస్తుంది. అమ్మా ఈ దొంగ ముందు ఎందుకు ఇలా అనేసింది, పల్లవి దగ్గర ఇరుక్కుపోయింది కదా అని చెప్పి వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇటు గుండమ్మ ఆదిత్య కూడా అంటారు, చూడాలైతే మరి ఏదో ఒక ఆధారం దొరికితే కానీ ఎవరు ఏం చేశారనేది తెలుస్తుంది అనగానే ఆధారం కోసం ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానమ్మా, ఎక్కడో ఒక దగ్గర చిన్న క్లో అయినా మనకు దొరుకుతుంది అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత పల్లవి, అవునమ్మా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు అనగానే, అది మేము ఆడిటోరియంకి వెళ్ళాము, అక్కడ నీకు పాము కాటు జరిగింది కదా, అది ఎవరైనా ప్లాన్గా చేశారా ఏంటి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాము. అయితే అక్కడ ఆడిటోరియం వాళ్ళ రూల్స్ ప్రకారం ఎవ్రీ మంత్ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి పంపించేస్తారంట. ఆ విధంగా అప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ లేదు, మేము రిక్వెస్ట్ చేశాం కాబట్టి 2 డేస్లో సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తా అన్నారు, ఇక ఎవరు చేశారు ఏంటనేది తెలుస్తుంది అని చెప్పి ఆదిత్య గుండమ్మ చెప్పడంతో ఇదంతా విన్న వైష్ణవి, అమ్మో ఇంకేమైనా ఉందా వెంటనే వెళ్ళి చెప్పాలి అని చెప్పి అక్షత దగ్గరికి వెళ్తుందనమాట వైష్ణవి. వైష్ణవి అంటుంది, నేను కొట్టినా చంపినా పర్వాలేదే, అసలు నీకు నోరు కుదురుగా ఉండదా, ఎంత కోపం వస్తే మాత్రం నేను పైనుంచి బిల్డింగ్ నుంచి తీసుకెళ్లేసి తోసేస్తాను, తల పగిలిచేస్తావు రాములాగా అని చెప్పి ఆ పల్లవి దగ్గరే వాగాలా, అసలు ఏమన్నా క్లూ దొరికిందనుకో నువ్వు ఆ పల్లవికి దొరికిపోతావు, ఇటు గుండమ్మకి పాము కాటు వల్ల నేనేదంతా చేశానని చెప్పి గుండమ్మకి నేను దొరికిపోతాను, ఇక ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఇక ఏం లేదు నువ్వు నేను జైలు కూడా తినడమే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇప్పుడు ఎలా అమ్మా అనగాని, ఎలా అమ్మా ఏంటి, ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటే, ఏదో ఒకటి చేయమ్మా 2 రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది అని చెప్పి అంటున్నారు కదా, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా మార్చు అనగానే, అప్పుడు ఆడిటోరియం దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారే అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇక ఇటుపక్క అక్షత కూడా మనం దొరకకుండా ఆ పల్లవికి దొరకకుండా నేనేదో ఒకటి ప్లాన్ చేస్తాను కదా, ఆధారాలు దొరకవు దానికి అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు, వాళ్ళ బామ్మకి కాళ్ళ నొప్పులు అవి వస్తూ ఉంటాయన్నమాట. ఇక కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటుంది. ఏంటి బామ్మ ఏమైంది అనగానే, ఏం లేదురా పొద్దునుంచి ఒకటే ఒళ్ళు నొప్పులు నొక్కుంటున్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఉండు నీకు జ్వరం వచ్చిందేమో చూస్తాను అని చెప్పి థర్మోమీటర్ పెట్టి చూస్తాడు. అమ్మో ఒళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ, హాస్పిటల్కి రాను ఏం రాను, అయినా కొంతమంది మాటలు వింటేనే డాక్టర్లాగా మాటలు పనిచేస్తాయి, ఏమీ హాస్పిటల్ అవసరం లేదు, పల్లవిని పిలిపించరా తన మాటలు బాగుంటాయి అనగానే, పల్లవినా ఈ టైంలోనా ఏమీ వద్దు అని చెప్పి అంటాడు. నేను చెప్తాలే ఆ కబుర్లేవో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, నీవేం అవసరం లేదు అంతేలేరా, ఎంతసేపు నా మనవుడు అని చెప్పి నేను ఆరాటపడమే, నేను అడిగింది ఒక్కటి చేయవు అని చెప్పి బామ్మ కంటతడి పెట్టుకుంటే, ఏదనంటే ఏడుస్తావు, సర్లే ఉండు నేనే పల్లవిని పిలుస్తాను ఫోన్ చేసి అని చెప్పి పక్కకు వచ్చి పల్లవికి కాల్ చేస్తాడనమాట చరణ్. ఇక పల్లవి ఏమో గుండమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చరణ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఇక ఫోన్లో చెప్పు చరణ్ అని చెప్పి అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక ఏంటి చరణ్ అంటుంది, చరణ్ దీనికి ఎందుకు కాల్ చేశాడు అని చెప్పి అక్షిత వింటూ ఉంటుందన్నమాట పల్లవి పక్కకు వచ్చి. ఇటు చరణ్ చెప్తూ ఉంటాడు, అది పల్లవి నేను ఎందుకు కాల్ చేశానంటే బామ్మకి బాగాలేదు, జ్వరంగా ఉంది, నిన్ను రమ్మంటుంది, నిన్ను చూడాలంటుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడే ఫోన్ లాక్కుంటుందన్నమాట పల్లవి దగ్గర నుంచి ఇది అక్షిత. ఏంటి చరణ్ ఏమన్నా ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి కానీ పల్లవికి ఫోన్ చేసేదేంటి, మీ ఇద్దరి మధ్యలో ఇంకేమైనా నడుస్తుందా, లేదంటే నువ్వేమైనా నిర్ణయం మార్చుకున్నావా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అది కాదు అక్షిత, నేను ఎందుకు ఫోన్ చేశానంటే మా బామ్మకి బాగాలేదు, ఇక పల్లవిని చూడాలంటుంది, పిలవమంది, అందుకే ఫోన్ చేశాను అనగానే, ఏంటి మనవరాలు అని చెప్పి ఈ పల్లవి వెనకాల పడుతుందేంటి మీ బామ్మ, మనవరాల్ని నేనని చెప్పకపోయావా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, టైం వస్తే చెప్తాలే, ముందైతే పల్లవిని పిలవాలి ఇంటికి, మా బామ్మ తెగ ఇది పడుతుంది అని చెప్పి అనగానే, పల్లవి వచ్చేదేంటి నేనే వస్తాను అని చెప్పి అక్షిత అంటుంది. అప్పటిక పల్లవి అంటుంది, బామ్మగారికి మనవరాలంటే నేనే, నా మాటలకే ఆవిడ సంతోషపడతారు, నన్నే రమ్మన్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నేను వస్తానని చెప్పాను కదా చరణ్ అని చెప్పి అక్షిత అంటుంది. ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఇటు మా బామ్మ ఇటు నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఫ్రై చేసేస్తున్నారు, సర్లే పల్లవి నువ్వు ఇద్దరు కలిసి రండి మా ఇంటికి అని చెప్పి ఇక చరణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఫోన్ పెట్టేగానే ఇక వీళ్ళిద్దరూ బయలుదేరతారనమాట అటు చరణ్ వాళ్ళ ఇంటికి. ఇక ఇంతే ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.